జగన్నాథుడి రథయాత్ర చూస్తే ఎన్ని జన్మల అదృష్టమో అని చెప్తారు కదా. అలాంటి రథయాత్ర మీద విషం చిమ్మి మన జగన్నాథుడి రథాన్ని మృత్యు శకటమని పోల్చి, జగన్నాథుడి రథయాత్రని ములోచని ఒక పాశవిక రాక్షస చర్యతో పోల్చి మనల్ని బాధ పెట్టిన బ్రిటిష్ వాళ్ళని ఒక్క మాటైనా మనం అనం. ఎందుకంటే వాళ్ళని అనడానికి భయం. ఒకడేమో వచ్చి వాడి భాష ద్వారా వాడి మత గ్రంథాలని ఇక్కడ తర్జుమా చేస్తాడు, ఇంకొకడు భారతదేశం రాకుండానే భారతీయులు అనాగరికులు అంటాడు, ఇంకొకడేమో బ్రాహ్మణుల వేషంలో వచ్చి పురాణాలని వేదాలని చదువుతున్నట్లుగా నటించి మన వాటిల్లో లేనివి చొప్పించి ఉన్న వాటిని తీసేసి మనల్ని అత్యంత హేళనగా మాట్లాడతాడు. అయినా మనం నోరు మూసుకుని కూర్చుంటాం. జగన్నాథుడు ఎంత భక్త సులభుడో తెలుసా. రథయాత్ర జరుగుతుంటే ఆ రథయాత్ర మీద మనం చూస్తే ఒక తమలపాకు ఆకారంలో ఉన్న పూల చట్రాలు కనిపిస్తాయి, అంటే గొడుగులు లాంటివి. అవి ఎవరు చేశారో తెలుసా? రఘు అరకిత అని జగన్నాథ స్వామి వారి భక్తుడు. అతనికి ఎవరూ లేరు. ఎవరూ లేకపోతే జగన్నాథుడి ఆలయం ముందు కూర్చుని ఎండనక వాననక చెలనక దేన్ని లక్ష్య పెట్టకుండా, జగన్నాథ నువ్వు తప్ప నాకెవరూ లేరయ్యా అని నిత్యం జగన్నాథుణ్ణి స్మరిస్తూ ఉంటే ఆ జగన్నాథుడే ఈ రఘు భక్తికి మురిసిపోయి తానే ఒక బాలుడు రూపంలో వచ్చి గొడుగు పట్టారు. అలాంటి జగన్నాథ స్వామి వారి రథయాత్రని ఎంత క్రూరమైన ములోచుతో పోల్చారో. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ రోజు నేను ఒక వీడియో చేశాను, రిలేటెడ్ వీడియోస్ లో ఈ వీడియోలో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇవి మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుని మన చరిత్రని ఎలా వక్రీకరించేశారు, మనల్ని ఎలా అజ్ఞానులుగా చిత్రీకరించేశారు, మనల్ని ఎలా మోసం చేశారు, ఎలా ఈ ఆంగ్ల విద్యను మన దేశంలో ప్రవేశపెట్టి మనల్ని ఎంత మోసం చెయ్యాలి అని అనుకున్నారో అవన్నీ వీడియోలో చెప్పారు. అవి మన పిల్లలకి చెప్తే రేపు అన్న రోజు మన చరిత్ర ఏంటో తెలుసుకుంటారు, దాచేసిన చరిత్ర ఏంటో తెలుసుకుంటారు.